పొత్తులు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఏపీ బీజేపీ ఫోకస్ పెట్టింది. అన్ని ఈక్వేషన్స్ తో క్యాండిడేట్స్ ను ఖరారు చేసే పనిలో పడింది. అభ్యర్థుల జాబితాపై బీజేపీ ముఖ్య నేతల సారథ్యంలో కసరత్తు కొనసాగుతోంది. 1-2 రోజుల్లోనే లిస్ట్ ఫైనల్ అవుతుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఇంతకీ పొత్తులో బీజేపీకి కన్ఫర్మ్ చేసిన సీట్లెన్ని? ఏపీలో బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయబోతోంది? ఏపీకి సంబంధించి పొత్తు ఫిక్స్ అయిన నేపథ్యంలో సీట్లు అభ్యర్థుల ఎంపికపై టీడీపీ, జనసేన, బీజేపీ తదుపరి చర్చలు అమరావతి వేదికగానే జరగనున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీతో ఒప్పందం ఖాయమైనట్టు తెలుస్తోంది. పార్లమెంట్ స్థానాలపై బీజేపీ ఇప్పటికే ఓ క్లారిటీకి రాగా అసెంబ్లీ స్థానాలపై ప్రస్తుతం దృష్టి సారించింది. అసెంబ్లీ స్థానాల కంటే ఎంపీ స్థానాలపైనే బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సంఘటన కార్యదర్శి మధుకర్ సారథ్యంలో బీజేపీ నేతలు ప్రత్యేక కసరత్తు చేయబోతున్నారు. వాస్తవానికి పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలు ఖాయమైనట్టు తెలుస్తోంది. దాంతో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు బీజేపీ నేతలు. 6 ఎంపీ స్థానాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం అరకు, కొత్తపల్లి గీత, రాజమండ్రి పురంధేశ్వరి, నర్సాపురం రఘురామకృష్ణరాజుతో పాటు నరేంద్ర వర్మ పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ. అలాగే తిరుపతి రత్నప్రభ లేదా నిహారిక, హిందూపురం సత్యకుమార్, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనకాపల్లి, ఏలూరుపై క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ 6 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు ప్రచారం నడుస్తోంది. వాటిలో విశాఖ నార్త్, పీగన్నవరం, కైకలూరు, ధర్మవరం, జమ్మలమడుగు, మదనపల్లె, గుంటూరు ఉన్నాయి. మదనపల్లె, గుంటూరు సీట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోవడంతో చర్చలు సాగుతున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక స్థానం బీజేపీకి దక్కే అవకాశం ఉంది. దాంతోపాటు నంద్యాల అసెంబ్లీ టికెట్ బీజేపీ నేత అభిరుచి మధు అడుగుతుండగా ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలోనే ఆయా స్థానాలు అభ్యర్థుల ఎంపికపై ఫైనల్ స్క్రీనింగ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో పొత్తు ఫిక్స్ అయిందన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి బీజేపీకి ఎన్ని సీట్లు, ఏ స్థానాలు, ఎక్కడెక్కడ పోటీ అనేది 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. ప్రాబబుల్ క్యాండిడేట్స్ వారికి చెప్పున్నాము. ఆ దగ్గర నుండి సూచనలన్నీ తీసుకున్నారు. అవతల పార్టీ అంటే ఇప్పుడు అలయన్స్ లో ఉన్నటువంటి టీడీపీ, జనసేన తోటి వారు మళ్ళీ మీటింగ్ ఉంది. వారి కూర్చుని డిస్కస్ చేసిన తర్వాత ఆ తర్వాత ఎన్ని సీట్లు ఎక్కడ మొత్తంగా పొత్తుల నేపథ్యంలో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పడ్డ ఏపీ బీజేపీ 1-2 రోజుల్లోనే లిస్టును ఫైనల్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.